ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం యవనస్తుడైన ఇస్సాకును గురించి కొంచెము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 22వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు ఇస్సాకు గురించి వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదట ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే గొప్ప విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడిని యెహోవా అబ్రహాంతో మాట్లాడుతూ, నీవు ప్రేమించుచున్న నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు నీవు దహన బలిగా అర్పించాలి అని చెప్తారు. సరే, ఆ మాట రాత్రి చెప్తారు అబ్రహాంకి. తెల్లారు లేచి అబ్రహాము తన బిడ్డను తీసుకుని బయలుదేరిపోతాడు దహన బలి ఇవ్వడానికి. సరే, ఇద్దరు కలిసి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో కుమారుడు అడుగుతాడు ఇస్సాకు, ఏమనంటే, నాన్న మన దగ్గర నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలికి మరి గొర్రెపిల్ల ఏది నాన్న అని అడిగితే అబ్రహాము తన తండ్రి ఏం చెప్తారంటే, నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటారులే, నువ్వేం కంగారు పడక్కర్లేదు, దేవుడే చూసుకుంటారు అని తీసుకెళ్తారు. సరే, పైకి వెళతారు. ఆ మొరియా పర్వతం మీదకి వెళతారు. వాళ్ళిద్దరూ కలిసి అతనికి దేవుడు చెప్పిన చోటికి వెళతారు. అబ్రహాం అక్కడ బలిపీఠాన్ని కట్టి కట్టెలు చక్కగా పేర్చాడు. తన కుమారుడికి ఇస్సాకుని బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద తను ఉంచుతాడు. తన యొక్క కుమారుణ్ణి దహన బలి అర్పించడానికి కట్టెల మీద కుమారుని కట్టి అక్కడ పెట్టినప్పుడు కత్తి పైకెత్తి ఉన్నాడు తండ్రి. అయ్యో నాన్న, ఎందుకు నన్ను చంపేస్తున్నామని ఒక్క మాట మాట్లాడలేదు. తండ్రి తన అక్కడ కాళ్ళు చేతులు కట్టి ఆ యొక్క కట్టెల మీద పడుకోబెట్టి కత్తి పైకెత్తుతున్నా కూడా కనీసము మాట్లాడలేదంట ఇస్సాకు. అంటే అక్కడ ఎంత విధేయతను తను కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధేయత అనేది అంటే అది కొంచెం కష్టమైనదే, కానీ విధేయత అది వీక్నెస్ కాదు. విధేయత ఏంటి అంటే ఆధ్యాత్మికమైన స్ట్రెంగ్త్, అది ఆధ్యాత్మికమైన బలము ఆ విధేయత అనేది. ఆ తర్వాత తనలో ఉన్న మరొక గుణం ఏంటి అంటే మంచి ప్రార్థనాపరుడు. తన యొక్క దాసుడు తనకొక భార్యను తీసుకుని రావడానికి తన తండ్రి చేత చెప్పబడినప్పుడు ఆ దాసుడు వెళతాడు. ఆ దాసుడు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక కన్యకను తీసుకుని వస్తూ ఉన్నప్పుడు ఈయన చేస్తున్న పని ఏంటి అంటే పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడట. పొలములో ధ్యానం చేస్తూ ఉన్నాడు. అంటే తన యొక్క వివాహం విషయంలో ఏ విధమైన తొందర లేదు. దేవుని మీదే కంప్లీట్గా ఆధారపడి ఉన్నాడు. దేవుడు చూపించే వ్యక్తితో తన వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తను చేస్తున్న పని ఏంటి అంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ప్రార్థన చేసి ఉన్నాడంట. అంటే దేవునితో సహవాసం గడుపుతూ ఉన్నాడు. దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. తన జీవితం మీద, తన భవిష్యత్తు మీద తనంతట తను నిర్ణయాలు తీసుకోవట్లేదు, కానీ దేవునితో తను గడుపుతూ దేవుని యొక్క చిత్తానికి తాను అప్పగించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప ప్రార్థనాపరుడిగా కనపడుతూ ఉన్నాడు. ఇంకా ఏంటి అంటే దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మూడోదిగా మంచి రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపుకు తాను అప్పగించుకుని ఉన్నాడు. దేవునితో స్నేహం చేస్తూ ఉన్నాడు. దేవుడే తనకు ఒక మంచి భవిష్యత్తును మ్యారేజ్ విషయంలో ఇవ్వాలని దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉన్నాడు. నాలుగోదా, దేవుడు తన్ని ఎక్కడ ఉండమని చెప్పాడో అక్కడే ఉన్నాడు. అది కరువు ప్రాంతం. ఏ విధమైన పంటలు పండట్లేదు, చాలా కరువుగా ఉంది. అయినప్పటికీ దేవుడు తనతో చెప్పిన మాట అక్షరాల నెరవేర్చడం కొరకు తను ఎక్కడ ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాన్ని జరిగించి ఉన్నాడు. ఆ గెరారు, ఆ ప్రాంతం అంతా కూడా ఎండిన నేలగా ఉంది. విత్తనాలు వేసిన పంటకు వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎవరు విత్తనాలు కూడా వేయట్లేదేమో ఆ టైంలో. అలాంటి టైంలో యోసేపు చాలా చక్కగా విత్తనాలు చల్లి
నూరంతల పంటను తను పొంది ఉన్నాడు. నూరంతల పంట అంటే దేవుడు తనకు లోబడే వారి విషయంలో దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన కార్యం, అది ఆశ్చర్యమైన కార్యం, ఊహించని కార్యం. ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా పంటలు అనేవి లేవు. భయంకరమైన కరువులో ఉన్నారు. ఆ కరువులో ఆయన విత్తనాలు చల్లాడు, నూరంతల పంటను తను అనుభవిస్తూ ఉన్నాడు. ఇదే నాన్న యవన బిడ్డలు ఏ విధంగా ఉంటూ ఉన్నారు. ఇస్సాకు చాలా దేవునికి విధేయత చూపించేవాడిగా కనబడుతున్నాడు, తండ్రికి విధేయత చూపించేవాడిగా కనబడుతున్నాడు, ప్రార్థనాపరుడిగా కనబడుతున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క మాటకు లోబడి ఎక్కడుండమంటే అక్కడ కరువులో సైతము ఆ భూమి పని చేయకపోయినప్పటికీ చక్కగా లోబడ్డాడు. నూరంతల పంటను తను అనుభవించున్నాడు. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇస్సాకు ఆ లోబడే జీవితం, ప్రార్థన ఆ జీవితాన్ని తండ్రి మీతో తనకున్న సహవాసము, అలాగే నాయన మీరున్నమన్న చోట ఉండి నూరంతల పంటను తను పొంది ఉన్నాడు. అదేవిధంగా యవన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. యవన కుమారులు యవన కుమార్తెలను మీ చేతుల్లో పెడుతూ ఉన్నాం తండ్రి. మీరు వారిని కనికరించండి. గొప్ప విధేయత ఆత్మతో యేసు నామములో యవన బిడ్డలందరూ నింపబడుదురుగాక. నజరేయుని యేసు నామములో ప్రార్థన జీవితాన్ని కలుగుందురుగాక. నజరేయుని యేసు నామములో మీతో మంచి సహవాసం కలుగుందురుగాక. నజరేయుని యేసు నామములో మీ మాటకు లోబడుట వలన గొప్ప విజయాలు వారు సాధించగలిగినారు. అట్టి విధంగా నీ కృప, నీ కాపుదల, మీ భద్రత వారికి ఇచ్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.